హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్జన్ అంటారా బాబు. ఇప్పుడు మన అయితే కొంచెం ఏదో మాట్లాడుతుంట. హాయ్ అందరికీ నమస్తే. మేము డాగ్ క్యాచింగ్ చేస్తాం. డాగ్ కుక్కలు పట్టుకొని ఒక జాగలకి నీకు జాల తీసుకుపోయి ఇడిస పెడతామని చెప్తాం కదా. అది ఎందుకు పట్టుకుంటాం అనేది మీకు తెలియదు. కానీ మేము ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఇంటి ముంగట తిరుగుతుంటే అక్కడ తిరుగుతుంటే డాగ్ అనేది ఇట్లా వచ్చి పట్టేస్తున్నాయి అనమాట. మీకు ఆ వీడియో చూపించలేను కానీ చూపిస్తా. కానీ ఏంటంటే గుంటూరులో ఒక 4 సంవత్సరాల అబ్బాయికి వచ్చేసి డైరెక్ట్ డాగ్ వచ్చేసి ఇట్లా మెడ పట్టేసుకుని కొరికేసింది. ఆ అబ్బాయి చనిపోయినాడు. ఆ అబ్బాయి ఎంత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రాబ్లం పడుతుర్రో ఇంటి ముంగడ బాబులు పిల్లలని ఇడవనీకే. అది వాళ్ళు ఎంత ఆలోచిస్తారో ఇంటి ముంగడికి బయటికి వెళ్ళనీకే పిల్లలకి. నీకు ఒక వీడియో చూపిస్తే ఆ వీడియో చూసినాక నన్ను మాట్లాడండి. గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై దాడి చేస్తున్నాయి. ఆడుకోవడానికి అడుగు బయటపెడితే దాడి చేసి చంపేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కుక్క కాటులకు ఎన్నో ప్రాణాలు పోగా తాజాగా మరో ప్రాణం పోయింది. గుంటూరులోని స్వర్ణభారతి నగర్లో 4 ఏళ్ల ఐజాన్ అనే బాలుడిని కుక్క చంపేసింది. స్వర్ణభారతి నగర్కు చెందిన నాగరాజు రాణిల కుమారుడు ఐజాన్. ఆదివారం సాయంత్రం నాగరాజు పని మీద బయటకెళ్లగా రాణి ఇంట్లో పనిచేసుకుంటోంది. ఎప్పట్లానే ఐజాన్ ఆడుకోవడానికి వీధిలోకి వచ్చాడు. అప్పుడు అటుగా వచ్చిన ఓ కుక్క ఐజాన్ మీద దాడి చేసింది. మెడ పట్టుకుని ఈడ్చుకెళ్లిపోయింది. కాళ్లు చేతులు పొట్టపై విచక్షణరహితంగా కరిచింది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే కుక్కను తరిమేశారు. తీవ్ర గాయాలకు గురైన బాలుణ్ణి వెంటనే గుంటూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఐజాన్ మరణంతో తల్లిదండ్రులు బంధువులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో మున్సిపల్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగానే బాలుడి ప్రాణం పోయిందని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు వీధి కుక్కలంటే విశ్వాసం ఉండేది. వీధికి గ్రామానికి రక్షణగా నిలిచేవి. రాత్రిపూట దొంగల బెడద నుంచి కాపాడేవి. కానీ ఇప్పుడు కుక్కల స్వైర విహారం ప్రాణాల మీదకు తెస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధుల పాలిట యమపాశాలవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో నిత్యం కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. ఇలా కుక్క కరిచిన కేసులో కొంతమంది వెంటనే చనిపోతే మరికొంతమంది కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకి మరణాలు సంభవిస్తున్నాయి. ఇంతటి ఘోరాలు జరుగుతున్నా వీధి కుక్కలను నియంత్రించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గాయస్, ఆ వీడియో అయితే చూశారు కదా. మన పిల్లలని జర బయటికి ఇచ్చేటప్పుడు జర జాగ్రత్తగా చూసుకోండి. స్టేట్ డాగ్ దిక్కని కాపాడుకోండి. ఎందుకంటే పిల్లలకి జర చూసుకోండి. స్టేట్ డాగ్ దిక్కని మీరు కాపాడుకోండి. ఎందుకంటే పిల్లలకి మీరే బాధ్యతలు కదా. దాని దిక్కనే చెప్తున్నా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టార్జన్ అంటారా బాబు అనే ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. చలో గైస్, నెక్స్ట్ వీడియోతో అయితే మనం కలుద్దాం మళ్ళా.